హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శ్రీకాళహస్తిలో ఉన్నాను. శ్రీకాళహస్తిలో మహాశివుడు ఎంత ఫేమస్సో ఇక్కడ పాల్కో కూడా అంతే ఫేమస్. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ వాళ్ళు దాదాపు 1951 నుంచి కూడా ఈ సొసైటీని నడుపుతున్నారు. పాడి రైతుల నుంచి సేకరించినటువంటి పాల ద్వారా ఇక్కడ పాల్కోవను తయారు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆ పాలని ప్రజలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి పాలతో పాలకోవను తయారు చేస్తుంటారు. అంటే రోజుకి 200 కేజీల పాలకోవా ఇక్కడ తయారవుతుంటుంది. ఈ పాలకోవను మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అసలు ఆ పాలకోవ ప్రక్రియ ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పాత పద్ధతిలో ఎలాగైతే ఉంటుందో అలాగనే ఇక్కడ పాలకోవ తయారు చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇవంతా కూడా చెనిక్కాయ పొట్టు. అంటే ఎక్కడా కూడా గ్యాస్ పొయ్యి వాడట్లేదు, కట్లు వాడట్లేదు. కేవలం ఈ చెనిక్కాయ పొట్టుతోనే వాళ్ళు ఆ మంట పెట్టి ఆ పాలని వాళ్ళు మరిగించే ప్రయత్నం చేస్తారు. అంటే మ్యాక్సిమం ఒక 15 లీటర్ల పాలు ఒక గంట సేపు మరిగిస్తే కేవలం 4 నుంచి 5 కేజీల పాలకోవ మాత్రమే వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. చూడొచ్చు, ఇవంతా కూడా అదే ప్రాసెస్. అంటే కింద బ్లోయర్ లాగా ఉంది ఇది. అంటే పాత పద్ధతిలో మనము పొట్టుతో ఎలాగైతే ఒక పొయ్యిని తయారు చేసి ఆ పొయ్యిలో నుంచి మనం అవ్వాతాతలు వంటలు వండుతూ ఉంటారు, అదే రకంగా ఇక్కడ ఈ పొయ్యిలంతా కూడా సిద్ధం చేసి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ షుగర్ కూడా చూడొచ్చు, కంప్లీట్గా రైతుల నుంచి సేకరించినటువంటి చక్కెరనే ఇక్కడ వాడుతూ ఉంటారు. చక్కెరతో పాటు పాలని ఇక్కడ వినియోగిస్తూ ఉంటారు. ఆ పాలకోవ నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది కూడా రుచి చూస్తూ ఉంటారు. అంటే విదేశీయులు ఎక్కువ కూడా ఇష్టపడుతూ ఉంటారు. సహజ సిద్ధంగా న్యాచురాలిటీగా ఈ పాలకోవ అనేది తయారవుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, దాదాపు గంట సేపు మరిగించిన తర్వాత తయారైనటువంటి పాలకోవ అంటే ఏ మాత్రం మోతాదులో ఉందో చూడొచ్చు. నిండుగా పాలు పోస్తే ఈ మోతాదులో పాలకోవ అనేది తయారైంది. ఇక్కడ చూడొచ్చు, ఈ పాలని దాదాపు ఒక గంట సేపు ఇలాగనే కలపెడుతూ మరిగిస్తే పాలకోవ అనేది వాళ్ళకి తయారవుతూ ఉంటుంది. అంటే చాలా కష్టతరమైనటువంటి టాస్క్గా చెప్పచ్చు. ఏ మాత్రం అక్కడ ఆ ఒక మిశ్రమాన్ని కలపెట్టకుండా ఉంటే కింద మాడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా, చాలా అనుభవజ్ఞులు ఈ ఒక పాలకోవని తయారు చేస్తూ ఉంటారు. మనతో పాటు సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈయన చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ పాలకోవ తయారీలోనే ఆయన కొంత స్పెషలిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. అన్నతో మాట్లాడదాం. అన్న, ఏంటన్నా నిజంగా కాళహస్తి పాలకోవ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అంత ఇష్టపడుతూ ఉంటారంటే ఏం చెప్తారు? చెప్పేదానికి మాటలు లేవండి. ఇది టేస్ట్ గురించి తిరుమల లడ్డు తర్వాత మన కాళహస్తి పాలకోవా తయారైందా రుచి మరో ఎక్కువ రుచిగా ఉంది. ఇంకా తయారింగ్ అడిగే లోపల మీరు నేను చెప్పదలుచుకుంది ఏరా అంటే 10 లీటర్ల పాలు పోస్తాం కోవాకి. 10 లీటర్ల పాలు పోసి 1 కేజీ చక్కెర వేస్తాం. లీటర్కి 100 గ్రాముల లెక్కన చక్కెర మిక్సింగ్ అవుతుంది. అది బాగా కలబెట్టి మరగబెట్టే కొందికి టైట్గా రెడీ అయ్యే లోపల ఇంకొంచెం రోస్ట్ కలర్ వస్తుంది. అప్పుడు రుచి టేస్ట్ బాగుంటుంది. అది కోవా తయారు. ఎందుకు చెనిక్కాయ పొట్టే వేస్తున్నారు? కట్లు వాడచ్చు కదా మామూలుగా. కట్లు గ్యాస్ పనికి రాస్తారు దీనికి. ఈ చెనిక్కాయ పొట్టు అనేది ఏంటంటే మనకి ఎంత హీట్ కావాలో తగ్గిస్తుంది, పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. ఎట్లా మనకు ఒక లెవెల్ అనేది ఏర్పడుతుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు సేకరిస్తారు రైతుల నుంచి? 5,000 లీటర్లు సేకరిస్తారండి. 5,000 లీటర్లో మన పట్టణాలకి సేల్స్ అంతా పోను, ఏదైనా మిగిలిన పాలు అంతా మనం కోవారు తయారు చేసుకుంటాం. ఎన్ని కేజీలు తయారు చేస్తుంటారు? 300 కిలోలు 200 కిలోలు రెడీ అవుతుంది రోజుకి. 300 కిలోలు 200 కిలోలు రెడీ అయినా కూడా మధ్యాహ్నానికి అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం దాకా ఉండదు. మనం ఈవినింగ్ కావాలంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి కోవా. ఆ నుంచి సాయంత్రం నుంచి ఒక 200 లీటర్లు 300 లీటర్లు అవుతుంది. డే నైట్ కంటిన్యూగా చేస్తూనే ఉంటారా? కంటిన్యూగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి ఉదయం రాత్రి 8 వరకు తయారవుతుంది. ఏంటన్నా విదేశాలకు కూడా వెళ్తుందనేసి అంటారు పాలకోవ, నిజమేనా? పోతుంది సార్. విదేశాలకి తమిళనాడుకి అంతా తీసుకెళ్తారు మన కోవాని. విదేశీయులు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటూ ఉంటారు కాళహస్తికి వచ్చి. విదేశాలకే పోతుంది ఇక్కడ నుంచి. విదేశాలు వచ్చి తింటారంటే ఇంకా మనం ఏం చెప్తాం చెప్పు. ఇక్కడైతే విదేశాలు కాదన్నా, ఇక్కడ పాలకోవతో పాటు ఐస్ క్రీమ్ కలుపుకొని తింటారంటారు. ఆ కాంబినేషన్ ఏంటి? కోవా ఐస్ క్రీమ్ అనేది మాట. ఆ రెండు మిక్సింగ్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఆ రెండు గుండా కొట్టుకొని పోతుంది ఐస్ క్రీమ్ బాగా. చూస్తున్నాం కదా, రోజుకి 300 కేజీలు అంట. సెట్గా ఇస్తారు. కోవా ఐస్ క్రీమ్ అనేది పేరు. కోవాలో ఐస్ క్రీమ్ వేసుకుంటే దాని టేస్టే వేరు. ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.
నిజంగా 300 కేజీలు అంట రోజుకి ఇక్కడ తయారు చేసేటువంటి పాలు. రైతుల దగ్గర నుంచి దాదాపు 5,000 లీటర్లు సేకరిస్తూ ఉంటారు. సేకరించినటువంటి పాలని ఇక్కడ స్థానికంగా సేల్స్ చేస్తారు. సేల్స్ అయ్యంగా మిగిలినటువంటి పాలు 300 కేజీల దాకా పాలకోవా చేస్తూ ఉంటారు. అంటే 300 కేజీలు అంటే 3,000 లీటర్ల పాలు ఈ యొక్క పాలకోవా తయారు చేయడానికి వినియోగిస్తుంటారు. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ సొసైటీ అంటేనే దాదాపు 1951 నుంచి కూడా ఈ సొసైటీ నడిపిస్తున్నారు. ఎన్నో సొసైటీలు వచ్చాయి, ఎన్నో డైరీలు వచ్చాయి. కాకపోతే వీళ్ళు మాత్రం రైతుల దగ్గర నుంచి చాలా నమ్మకంగా పాలు కొంటూ ఉంటారు. అదే రకంగా వాళ్ళు కూడా ఎటువంటి కల్తీ లేకుండా వీళ్ళకి అందిస్తూ ఉంటారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా నష్టం కలగకుండా ఈ సొసైటీ అనేది చాలా విజయవంతంగా నడిపిస్తూ ఉన్నారు. నిజంగా మీరు కూడా ఒకసారి వస్తే కాళహస్తి వస్తే పాలకోవాని మర్చిపోవద్దండి. పాలకోవాలతో పాటు ఐస్ క్రీమ్ మిక్స్ చేసి ఇక్కడ ఇస్తూ ఉంటారు. నిజంగా ఆ టేస్టే నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళు చేసే ప్రక్రియ మనం చూస్తా అంటేనే నోరు ఊరుతా ఉంది. పాలకోవ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కాళహస్తికి వస్తే ఆ శివయ్యతో పాటు ఈ పాలకోవ ఫేమస్ అనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దు. ఖచ్చితంగా వచ్చి ఈ శ్రీకాళహస్తి కోఆపరేటివ్ లిమిటెడ్లో ఉన్నటువంటి పాలకోవాని టేస్ట్ చేయండి. మీరు కూడా ఒక పార్సల్ తీసుకువెళ్ళండి అని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.